మనం ఒక టైటిల్ పెట్టడం జరిగింది. సీఎం తోటి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతల రహస్య భేటీ అంటూ మనం ఒక టైటిల్ ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి ఎవరో కాదు, ఆ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఒక నిన్న ప్రెస్ మీట్లో ఒక సంచలనమైనటువంటి నిజాలు చెప్పడం జరిగింది. సో సీఎం తోటి బీజేపీ సీనియర్ నేతల రహస్య భేటీ ఎందుకు అవుతున్నారు, ఇలాంటి కారణాల వల్ల ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం లేదు అని చెప్పేసి కూడా కుండ బద్దలు కొట్టినట్టు అర్థమవుతా ఉంది. గతంలో కూడా భారతీయ జనతా పార్టీ సంబంధించిన కొందరు సీనియర్ నేతలపైన అనేకమైనటువంటి అభియోగాలు మోపడం జరిగింది, ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలే. సో గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కేసీఆర్ కోవట్లుగా భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి కొందరు కీలకమైనటువంటి సీనియర్ నేతలు వ్యవహరించినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి ఆ భారతీయ జనతా పార్టీ బలపడకపోవడానికి కూడా ప్రధానమైనటువంటి కారణం అని తెలుస్తోంది. ప్రస్తుతం కూడా సీఎం రేవంత్ రెడ్డితో కూడా కొందరు సీనియర్ నేతలు రహస్య భేటీ అవుతున్నారని చెప్పేసి కూడా ఈరోజు రాజా సింగ్ చెప్పడం రాజకీయ వర్గాల్లో కావచ్చు, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ వర్గాల్లో చాలా పెద్ద ఎత్తున సీరియస్ చర్చకైతే దారి విషయం మనం చూస్తా ఉన్నాం. దానికి సంబంధించి ఆంధ్రజ్యోతిలో రావడం జరిగింది. దానికి సంబంధించి కీలకమైనటువంటి విషయం మనం చూద్దాం. ముఖ్యమంత్రితోటి బీజేపీ సీనియర్ నేతల రహస్య భేటీలు, ఇలాగైతే తెలంగాణలోకి అధికారంలోకి రాగలమా అంటూ ఈరోజు రాజా సింగ్ చాలా సంచలనమైనటువంటి విషయం బయటపెట్టడం జరిగింది. సొంత పార్టీ నేతలపై ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలనమైనటువంటి ఆరోపణ. బీజేపీ నుంచి పాత సామాన్లను రిటైర్ చేయాలని వ్యాఖ్య. హోలీకి పోలీసుల ఆంక్షలపై ఫైర్. ఇలా చేస్తే రేవంత్ రెడ్డికి కేసీఆర్ కు పట్టిన గతేనని హెచ్చరిక అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో గతంలో కూడా భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలు అటు గతంలో కేసీఆర్తో కావచ్చు, ప్రస్తుతం సీఎం తోటి కూడా రహస్య భేటీ కావడం ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఒక రకమైనటువంటి చర్చ అయితే జరుగుతూ ఉంది. భారతీయ జనతా పార్టీ బలపడకపోవడానికి కూడా ప్రధానమైనటువంటి కారణం అని చెప్పేసి కూడా ఈరోజు వాళ్ళ ఎమ్మెల్యేలే చెప్తా ఉంటే ఒక చర్చ అయితే బలంగా జరుగుతూ ఉంది. అయితే ఈ క్రమంలో మనం చూసినట్లయితే ఇక్కడ చాలా విషయాలు మనం మాట్లాడుకోవాల్సిన అయితే ఉంది. భారతీయ జనతా పార్టీలో ఒక కోఆర్డినేషన్ మిస్ అవుతారో తెలుస్తోంది. పాత నేతలు కొత్త నేతల మధ్య సమన్వయ లోపం చాలా స్పష్టంగా కనబడతా ఉంది. కొత్త నేతలు ఎవరైతే భారతీయ జనతా పార్టీలోకి వస్తూ ఉన్నారో వారిపైన ఈరోజు తీవ్రమైనటువంటి ఆరోపణలు కావచ్చు, లేకపోతే కొన్ని రకాల కామెంట్స్ పాత నేతలు ఎవరైతే ఉన్నారో ఈరోజు వాళ్ళపైన వెలిబుచ్చడం కావచ్చు. ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్ష విషయంలో ఏ విధంగా ఇటు ఆర్ఎస్ఎస్ కేంద్ర నాయకత్వం కావచ్చు, భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం కావచ్చు, పలు రకాల లేఖలు రాయడం కావచ్చు, లేకపోతే అక్కడికి వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి ఈరోజు ఆ కొత్త నేతల పైన పలు విమర్శలు చేయడం కావచ్చు, చాలా రకాలుగా చేయడం జరిగింది. సో ఇలాంటి పరిస్థితుల్లో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీలో లుకలుకలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఇవన్నీ కూడా సెటరేట్ కాకపోతే భారతీయ జనతా పార్టీ బలపడకపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ క్రమంలో భారతీయ రాష్ట్ర సమితి కొంత బలపడే అవకాశాలు ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీలో సమన్వయం ఉంటుందో అప్పుడే బలపడడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే సమన్వయం లోపిస్తుందో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అనేది ఈరోజు వీక్ అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో కొత్త పార్టీ నేతలు పాత పార్టీ నేతల మధ్య ఖచ్చితంగా సమన్వయ లోపం చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అదే కాకుండా ఈరోజు రాజా సింగ్ చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తూ ఉంటే నిజంగా భారతీయ జనతా పార్టీలో ఈ విధమైనటువంటి పరిస్థితి ఉందా అనేటువంటి చర్చ బలంగా జరుగుతుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అంటేనే ఒక క్రమశిక్షణకు మారు పేరుగా నిలుస్తుంది. సో అలాంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం ఇలాంటి వ్యాఖ్యలు నేపథ్యంలో చాలా సీరియస్ చర్చ అయితే జరుగుతున్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. బీజేపీ నేత గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తమ పార్టీ నేతలపైన సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు. తెలంగాణ బీజేపీకి చెందినటువంటి కొందరు సీనియర్ నేతలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో రహస్యంగా భేటీ అవుతున్నారని ఆరోపించారు. ఆ నేతలు ఇలా చేస్తే తెలంగాణలో బీజేపీ అధికారం ఎలా చేపడుతుందని ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ అధికారం చేపట్టాలంటే పార్టీలోని పాత సామాను పార్టీ నుంచి బయటకు పోవాలని అన్నారు. పార్టీ అధిష్టానం ఈ అంశంపై దృష్టి పెట్టాలని కోరారు. ఇది నా పార్టీ నా అయ్య పార్టీ అని అనేవాళ్ళు తెలంగాణ బీజేపీలో చాలా మంది ఉన్నారని రాజా సింగ్ పేర్కొన్నారు. ఇలాంటి వారిని రిటైర్ చేస్తేనే బీజేపీకి మంచి రోజులు వస్తాయని అభిప్రాయపడ్డారు. ఇది తన ఒక్కడి కోరిక మాత్రమే కాదని పలువురు సీనియర్ నాయకులు
కార్యకర్తల అభిప్రాయం కూడా ఇదేననేటువంటి విషయంలో ఈరోజు రాజా సింగ్ చాలా సంచలనమైనటువంటి విషయాలు చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించి ఆ పార్టీలోని సీనియర్ నేతలు కొందరు అధికారంలోకి ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి చెందిన కీలక నేతలు ముఖ్యమంత్రి రహస్యంగా కలుస్తున్నారని ఆరోపించారు. అలాంటి నేతలను పార్టీ నుంచి దూరం పెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైతేనే హిందువులకు రక్షణ ఉంటుందని స్పష్టం చేశారు. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నటువంటి రాజా సింగ్ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలపై ఇటీవల బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ రాష్ట్ర నాయకత్వం రెడ్డి సామాజిక వర్గం చేతిలోనే ఉందని బాహాటంగా అన్నారు. అలాగే ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తేనే రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కు ధీటుగా బీజేపీ ఎదగలని అధిష్టానానికి సూచిస్తూ నెల రోజుల క్రితం మరో లేఖ విడుదల చేశారు. అలాగే ఇటీవల జరిగిన బీజేపీ జిల్లా అధ్యక్షుల ఎన్నికపైన అసహనం వ్యక్తం చేశారు. సో గోషామాల సంబంధించినటువంటి ఆయన పరిధికి సంబంధించినటువంటి జిల్లాలో ఈరోజు చాలా పెద్ద ఎత్తున సీరియస్ గా ఆయన చెప్పినటువంటి వ్యక్తి కాకుండా ఇంకొక వ్యక్తికి ఇవ్వడంతో కొంత రాజా సింగ్ అసంతృప్తితో ఉన్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. హిందువుల పండుగలపైన ఆంక్షలు ఎందుకు అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో ఈరోజు ఎందుకు ఆంక్షలు విధిస్తున్నారో రాజా సింగ్ కొంత అర్థం చేసుకోవాల్సిన అవసరం అవుతుంది. సరే అది హిందూ పండుగ అయినా ఏ పండుగ అయినప్పటికీ కూడా అక్కడ విషయం ఏంటంటే కొంతమంది పోకిరీలు హోలీ పండుగ పేరిట రోడ్డు మీద పోయే వాళ్ళపైన రంగులు చల్లడం కావచ్చు, వివిధ రకాల అల్లరి చేయడం అనేది కామన్గా మనం ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం. సో దానికి సంబంధించే పోలీసులు కొన్ని ఆంక్షలు విధించినట్టుగా తెలుస్తుంది. దాన్ని రాజా సింగ్ లాంటి వాళ్ళు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా ఈరోజు మేము కోరుతా ఉన్నాం. సో ఎందుకంటే ఇలాంటి పరిస్థితులు లేకపోవడం వల్ల కూడా కొన్ని సీరియస్గా కొన్ని చర్చలు అయితే బలంగా జరుగుతూ ఉన్నాయి. కొన్ని పరిణామాలు తీవ్రంగా కూడా జరిగినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. ఈ సందర్భంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఇలాంటి నిర్ణయం తీసుకొని ఉండొచ్చు అక్క అని చెప్పేసి తెలుస్తూ ఉంది. అయితే అసలు విషయానికి వచ్చినట్లయితే భారతీయ జనతా పార్టీ సంబంధంలో ఉన్నటువంటి కొందరు సీనియర్ పాత సామాన్లు అని చెప్పేసి డైరెక్ట్గా రాజా సింగ్ చెప్తున్నాడంటే ఏ విధంగా పరిస్థితుందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో దీనిలో భాగంగా మనందరం కూడా ముఖ్యంగా రాజకీయ వర్గాల్లో చాలా బలమైనటువంటి చర్చ జరుగుతోంది. ముఖ్యంగా రాజా సింగ్ ఎవరు సీఎం రేవంత్ రెడ్డి కలిశారో వారి పేర్లు బయట పెట్టాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. చెప్తే వాళ్ళ విషయాలు ఏంటి అనేది బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది అనేది నాకైతే అనిపిస్తూ ఉంది. సో ఇది రాజా సింగ్ సంబంధించినటువంటి బీజేపీ సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి విషయం. మనం ఒక టైటిల్ పెట్టడం జరిగింది, సీఎం తోటి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతల రహస్య భేటీ అంటూ మనం ఒక టైటిల్ ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి ఎవరో కాదు, ఆ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఒక నిన్న ప్రెస్ మీట్లో ఒక సంచలనమైనటువంటి నిజాలు చెప్పడం జరిగింది. సో సీఎం తోటి బీజేపీ సీనియర్ నేతల రహస్య భేటీ ఎందుకు అవుతున్నారు, ఇలాంటి కారణాల వల్ల ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం లేదు అని చెప్పేసి కూడా కుండ బద్దలు కొట్టినట్టు అర్థమవుతా ఉంది.